Hello, beautiful people. Welcome back to my channel. I hope you all are doing well. Tell me how you are doing in the comment section. అందరికీ ముందుగా వారాహి నవరాత్రులు శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం మొదటి రోజులో ఎలా జరుపుకుంటున్నాం, ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తున్నామో తెలుసుకుందాం డీటెయిల్స్ అన్నీ. ఓం ఐం గ్లౌం వారాహే నమః. నమస్కారం అందరికీ. మీ అందరికీ నా హృదయపూర్వక ఈరోజు మనం అమ్మవారి అనుగ్రహంతో ఎంతో పవిత్రమైన శ్రీ వారాహి దేవి నవరాత్రుల్లో మొదటి రోజు విశేషాలను తెలుసుకుంటూ అదే సమయంలో అమ్మవారి దివ్య రూపాన్ని మనం తలుచుకుంటూ పూజా విధాన్ని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే వారాహి అమ్మవారి మహిమ, మొదటి రోజు పూజా విధానం, ఏ రంగు వస్త్రం ధరించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం జపించాలి, ఏ ఫలితాలు లభిస్తాయి అన్నీ చాలా సులభంగా తెలుసుకుందామండి. అసలు వారాహి అమ్మవారు ఎవరు? హిందూ ధర్మంలో సప్తమాతృకలలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు శ్రీ వారాహి దేవి. విష్ణుమూర్తి వరాహ అవతారంలోని దివ్యశక్తి నుంచే ఆమె అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. వరాహ స్వామి భూమాతకు రక్షించినప్పుడు వెలువడిన శక్తి స్వరూపమే వారాహి అమ్మవారు. ఆమె ముఖం వరాహ రూపంలో ఉండగా శరీర దివ్య స్త్రీ రూపంలో ఉంటుంది. ఈ రూపం భక్తులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ధర్మాన్ని రక్షించడానికి దైవం ఏ రూపంలోనైనా అవతరిస్తుంది. అమ్మవారిని అండ్ వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే మెయిన్గా శత్రు సంహారిణి, ఐశ్వర్యప్రదాయిని, భయాలను తొలగించే తల్లి, కుటుంబ రక్షకురాలు, ధైర్యాన్ని ప్రసాదించే దేవి అని భక్తులు ఆరాధిస్తారు. ఎవరి జీవితంలోనైనా ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, శత్రు బాధలు, దృష్టి దోషం, భయాలు, అడ్డంకులు ఉంటే వారాహి అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. అండ్ అసలు వారాహి నవరాత్రులు ఎందుకు చేస్తారు? సాధారణంగా అందరికీ దసరా నవరాత్రులు తెలుసు, కానీ వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహించే నవరాత్రులు కూడా అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ 9 రోజులు అమ్మవారిని భక్తితో పూజిస్తే కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉద్యోగాభివృద్ధి, వ్యాపార విజయం, మానసిక ప్రశాంతత లభిస్తాయని విశ్వాసం. ఈ మొదటి రోజు భక్తుడు తన మనస్సును పవిత్రం చేసుకొని అమ్మవారిని ధ్యానించాలి. ఈరోజు పూజలో ముఖ్యమైనది శుభ సంకల్పం ఏంటంటే అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మ మా ఇంటికి సుఖశాంతులు ప్రసాదించు, మా కుటుంబాన్ని కాపాడు, మా జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించు అని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. అండ్ ఈరోజు మనం ధరించవలసిన రంగులు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎరుపు శక్తికి చిహ్నం, ఆకుపచ్చ సంపదకు, అభివృద్ధికి ప్రతీక. ఇంతవరకు వారాహి అమ్మవారి గురించి, మొదటి రోజు ప్రాముఖ్యత, ఆమె మహిమ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఇంట్లో పూజ ఎలా చేయాలి, నేను సింపుల్గా ఎలా చేయాలో చెప్పానండి. కొంతమంది కలశం కూడా పెట్టుకుంటారు. దీపం ఎలా వెలిగించాలి, పూజా సామాగ్రి ఏమేమి కావాలి, మొదటి రోజు నైవేద్యం ఎలా తయారు చేయాలి అన్నింటినీ వివరంగా తెలుసుకుందాం. అంతవరకు ఓం ఐం గ్లౌం వారాహే నమః అని మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఓం శ్రీ వారాహి మాత. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం వారాహి అమ్మవారి మహిమ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మొదటి రోజు ఇంట్లో అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచి పూజా స్థలాన్ని పసుపు నీటితో లేదా గంగాజలంతో శుద్ధి చేయాలి. శుభ్రమైన ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు. నేను ఇక్కడ పసుపు ముద్ద చేసుకొని అమ్మవారిని ఆవాహన చేసుకున్నానండి. భక్తి ఉన్న చోటే దేవుడు ఉంటాడని శాస్త్రం చెబుతుంది. అలాగే అవసరమైన పూజా సామాగ్రి. మొదటి రోజు పూజ కోసం వారాహి అమ్మవారి చిత్రం లేదా విగ్రహం ఉన్నా మంచిదేనండి. మనం పసుపుతో కూడా అమ్మవారిని చేసుకొని దానిలో వారాహి అమ్మవారిగా భావించి మనం పూజ చేసుకోవచ్చు. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, ఎర్ర గులాబీ లేదా జాజి పూలు, తమలపాకులు, కొబ్బరికాయ, అరటి పండ్లు, దీపం, నెయ్యి లేదా నువ్వుల నూనె, అగరబత్తులు, కర్పూరం, కలసం, మామిడి ఆకులు, కొబ్బరికాయ నైవేద్యం.
నవరాత్రుల్లో కలశ స్థాపనకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందండి. ఇది మంత్రోపచారం చేసుకోకుండా చేయకూడదు, గురువులు లేకుండా. సో మనం అందుకని కలశం ఏం పెట్టుకోలేదని నేను సింపుల్గా చేసుకున్నాను. ఒక శుభ్రమైన రాగి లేదా కలశం ఇన్ కేస్ పెట్టుకోవాలి అనుకుంటే ఒక శుభ్రమైన రాగి లేదా వెండి పాత్రలో నీటిని నింపండి. కొద్దిగా పసుపు, అక్షింతలు, తులసి లేదా గంగాజలం కలపండి. ఆ పాత్రపై 5 మామిడి ఆకులను ఉంచి పైభాగంలో పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచండి. కొబ్బరికాయను కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించండి. ఈ కలశాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి పూజించాలి. అందుకని నేను ఇప్పుడు ఫస్ట్ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నానండి. మొదటి రోజు ప్రసాదం కోసం అని చెప్పి కట్ట పొంగల్ తయారు చేస్తున్నాను. దానికోసం అని చెప్పి సేమ్ మెజర్మెంట్స్ ఉన్న ఒక గ్లాస్లో బియ్యం, ఒక గ్లాస్లో పెసరపప్పు తీసుకోవాలి. ఆ గ్లాస్లో ఒక గ్లాస్తో తీసుకున్న పెసరపప్పుని కొంచెం దోరగా వేయించాలండి. వేయించాక 2 కలిపి ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకొని రైస్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం అని చెప్పి నెయ్యి వేసుకొని దానిలో జీడిపప్పు, మిరియాలు కొంచెం దంచుకొని కొంచెం కరివేపాకు పెట్టి తాలింపు పెట్టుకోవాలండి. దానిలో ఈ బాయిల్ అయిన రైస్ని తీసుకెళ్ళి మిక్స్ చేసుకోవడమే, అంతే. కట్ట పొంగల్ తయారైపోతుంది. కొంచెం ఎక్కువ నెయ్యి ఉంటే బాగుంటుంది. తర్వాత దీపం వెలిగించడం అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఆహ్వానించడం. నెయ్యితో వెలిగించిన దీపం అత్యంత శుభప్రదం. దీపం వెలిగిస్తూ ఇలా ప్రార్థించండి: అమ్మ, మా జీవితంలోని చీకట్లన్నీ తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదించు అని. తర్వాత సంకల్పం ఎలా చేసుకోవాలి? పూజ ప్రారంభించే ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకొని ఇలా సంకల్పం శ్రీ వారాహి పరమేశ్వరి అనుగ్రహం కోసం, మా కుటుంబ సుఖశాంతుల కోసం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధర్మపరమైన జీవిత కోసం ఈ నవరాత్రి పూజని భక్తి శ్రద్ధలతో చేస్తున్నాను. సంకల్పం నిజమైన మనసుతో చేస్తే అదే గొప్ప పూజ అండి. తర్వాత ధ్యానం. పూజ ప్రారంభానికి ముందు నా దగ్గర పగడపు ఒత్తులు ఉన్నాయండి. అవి మన 9 రోజులకి సరిపడా కాయిన్స్, ఆకులు, ఎర్రటి పుష్పాలు, ఒక బౌల్ తీసుకోండి. దానిలో మనం ఇప్పుడు ఉన్న పత్తిని తీసుకొని దాంతో పువ్వు ఒత్తి తయారు చేయాలండి. ఒక పువ్వు ఒత్తి తయారు చేసి మట్టి ప్రమిద తీసుకొని దానిలో ఒక చిన్న లవంగం పెట్టి దాని మీద పువ్వు ఒత్తి ఉంచి దీపారాధన చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న బౌల్లో ఒక కాయిన్ వేసి తర్వాత ఒక పిడికెడు బియ్యం అందులో ఉంచి మీ సంకల్పాన్ని ధ్యానం చేసుకోవాలండి. పూజ ప్రారంభానికి ముందు 2 నిమిషాలు కళ్ళుని మూసుకొని వారాహి అమ్మవారి దివ్య రూపాన్ని మనసులో దర్శించుకోండి. ఆమె చిరునవ్వు, ఆమె కరుణ, ఆమె శక్తి మన హృదయంలో నిండిపోతున్నట్లుగా భావించండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసే ప్రార్థన మరింత ఫలితాన్ని ఇస్తుంది. ఇలా మొదటి రోజు పూజకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతాయి. తర్వాత మొదటి రోజు నైవేద్యం తయారు చేయడం చెప్పాను. ఏ మంత్రం జపించాలో చెప్పాను. వారాహి అష్టోత్తరం మంత్ర జపం వల్ల కలిగే ఫలితాలు, పూజ ముగింపు విధానం ఎలా ఉండాలో చూద్దాం. ఫస్ట్ నేను వారాహి అమ్మవారిని ఒక పసుపు ముద్దలో ఆవాహన చేసుకోవడానికి తయారు చేసుకుంటున్నానండి. ఓం ఐం గ్లాం వారాహ్య నమః అని ఇలా 9, 21 లేదా 108 సార్లు జపించాలి. భక్తులారా, పూజలో ఎంతో ముఖ్యమైన భాగం నైవేద్యం. మనం భక్తితో సమర్పించే ప్రతి ఆహారం వెనుక ప్రేమ, కృతజ్ఞత, విశ్వాసం ఉండాలి. అమ్మవారికి విలువైనది పదార్థం కాదు, భక్తి. మొదటి రోజు సాధారణంగా సాత్వికమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. మీరు ఈ వాటిల్లో ఏదైనా సమర్పించవచ్చు. బెల్లం పరమాన్నం, పాల పాయసం, చక్కెర పొంగలి, అలా కట్ట పొంగలి, కొబ్బరి ముక్కలు, అరటి పండ్లు లేదా సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. నైవేద్యం తయారు చేసే సమయంలో పరిశుభ్రతతో పాటు ప్రశాంతమైన మనసు కూడా చాలా ముఖ్యం. నైవేద్యాన్ని వెండి లేదా గ్లాస్, స్టీల్ ఏ పాత్రలైనా ఉంచి అమ్మవారి ముందు సమర్పించండి. చేతులు జోడించి ఇలా ప్రార్థించండి: అమ్మ, ఈ నైవేద్యాన్ని ప్రేమతో సమర్పిస్తున్నాను. మా కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, ధైర్యం ప్రసాదించు అని కొన్ని క్షణాలు మౌనంగా ధ్యానం చేయండి. తర్వాత మంత్ర జపం. పూజా సమయంలో ఈ మంత్రాన్ని ఇందాక చెప్పిన విధంగా 11, 21 లేదా 108 సార్లు జపించండి అండి. ఓం ఐం హ్రీం గ్లౌం వారాహ్య నమః. ఏంటది? ఓం ఐం హ్రీం
గ్లౌం వారాహే నమః. ఈ మంత్ర జపం ద్వారా మనసు ఏకాగ్రత పొందుతుందని అమ్మవారి అనుగ్రహానికి కోరుతూ భక్తులు జపిస్తారు. అండ్ అష్టోత్తరం కూడా చదువుకుంటారండి కొంతమంది. వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళి భక్తితో పఠించడం చాలా పవిత్రంగా భావిస్తారు. ప్రతి నామంతో ఒక పువ్వు లేదా అక్షింతలు సమర్పించండి. ప్రతి నామం మనకు ఒక మంచి గుణాన్ని గుర్తు చేస్తుంది. ధైర్యం, భక్తి, వినయం, కరుణ, ధర్మం ఈ గుణాలను జీవితంలో ఆచరించాలనే సంకల్పంతో పూజ చేయండి. భక్తి సందేశం. జీవితంలో సమస్యలు రావడం సహజం, కానీ సమస్యల ముందు భయపడకుండా ధైర్యంగా నిలబడే శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించాలి. ప్రార్థన అంటే కేవలం కోరికలు అడగడం కాదు, మన హృదయాన్ని పవిత్రంగా మార్చుకోవడం కూడా ప్రార్థనే. అండ్ ఈరోజు నేను ఈ పూజనంతా ఇలా జరుపుకున్నానండి. సింపుల్ వేలో ఎలా చేయాలో నేను నీకు చూపించాను. అండ్ మీకు ఇంకా ఎలా చేయొచ్చో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అమ్మవారి పాదాలకు అంకితం చేయండి మీ భక్తిని. ఇంతవరకు మనం మొదటి రోజు నైవేద్యం, మంత్రజపం, అష్టోత్తర పూజ ప్రాముఖ్యత, భక్తి యొక్క నిజమైన అర్థం తెలుసుకుందాం. అలాగే మొదటి రోజు హారతి విధానం, పూజ ముగింపు ఎలా చేయాలి, అమ్మవారి కృప గురించి ఒక ప్రేరణాత్మక కథ, పూజా ఫలితాలు మరియు ముగింపు ఆశీర్వచనం కూడా తెలుసుకుందాం. జై వారాహి మాత. ఓం ఐం హ్రీం గ్లౌం వారాహే నమః. భక్తులారా, ఇప్పుడు మనం పూజ చివరి దశకు వచ్చాము. ప్రతి పూజలో హారతి అనేది ఒక అందమైన ముగింపు మాత్రమే కాదు, మన భక్తిని అమ్మవారి పాదాల వద్ద సమర్పించే పవిత్ర క్షణం కూడా. కర్పూరం లేదా నెయ్యి దీపాన్ని వెలిగించి అమ్మవారి ముందు మెల్లగా హారతి ఇవ్వండి. హారతి ఇస్తూ ఇలా మనసులో ప్రార్థించండి. అమ్మ. అండ్ మధ్యలో మర్చిపోయానండి, నేను ఆ ఒత్తితో వస్త్రం కూడా తయారు చేశాను. అండ్ అలాగే దాంతోనే నేను మిగిలిన దీపారాధన చేయడానికి కూడా ఒత్తి చేసుకున్నాను. ఎలా దూది నుంచి చేసుకోవాలో కూడా చూపించాను, చూడండి వీడియోలో. అండ్ హారతిస్తూ, అమ్మ మా ఇంటిని ఎల్లప్పుడూ సుఖశాంతులతో నింపండి, మా కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించు, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వు, ధర్మ మార్గంలో నడిచే శక్తిని అనుగ్రహించు అని హారతి తర్వాత కుటుంబ సభ్యులందరినీ దీపారాధన స్వీకరించి నమస్కరించుకోవాలి. అండ్ అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా అందరికీ పంచండి. ప్రసాదం కేవలం ఆహారం కాదు, అది అమ్మవారి అనుగ్రహానికి ప్రతీక. అందుకే వినయంతో స్వీకరించి ఇతరులతో కూడా పంచుకోవడం మన సాంప్రదాయం. అండ్ ఒక చిన్న భక్తి సందేశం స్టోరీ కూడా తెలుసుకుందామండి. ఒక చిన్న గ్రామంలో ఒక భక్తురాలు ఉండేది. ఆమె వద్ద పెద్దగా ధనం లేదు, ప్రతిరోజు పూలు కొనడానికి కూడా అవకాశం ఉండేది కాదు. కానీ ప్రతి ఉదయం ఒక చిన్న దీపం వెలిగించి, అమ్మ నా దగ్గర ఉన్నది ఈ చిన్న దీపం మాత్రమే, కానీ నా హృదయం మొత్తం నీకే అంకితం అని ప్రార్థించేది. కాలం గడిచింది. ఆమె జీవితంలో ఉన్న ఎన్నో కష్టాలు ఒక్కొక్కటిగా తగ్గాయి. అది అద్భుతం వల్ల జరిగిందా లేదా ఆమె భక్తి వల్ల జరిగిందా మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, నిజమైన భక్తి మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం మన జీవితాన్ని మార్చగలదు అని మాత్రం తెలుసుకోండి. అండ్ నవరాత్రుల్లో మొదటి రోజు మనకు నేర్పే సందేశం ఏంటంటే, ఈరోజు మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా భయపడకండి, ధర్మాన్ని విడిచిపెట్టకండి, మంచి ఆలోచనలు చేయండి, ఇతరులకు సహాయం చేయండి. భక్తి అంటే కేవలం ఆలయానికి వెళ్ళడం కాదు, మన మాటల్లో ప్రేమ ఉండాలి, మన చేతుల్లో సహాయం ఉండాలి, మన హృదయంలో దయ ఉండాలి. అదే అమ్మవారికి నిజమైన పూజ. అండ్ ఈరోజు నేను చేసిన ఈ పూజ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఈ నవరాత్రుల్లో మీ ఇంట్లో చిన్న పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం కలిసి భక్తితో జపిద్దాం. ఓం ఐం హ్రీం గ్లౌం వారాహే నమః. ఓం ఐం హ్రీం గ్లౌం వారాహే నమః. ఓం ఐం హ్రీం గ్లౌం వారాహే నమః అని 3 సార్లు జపించండి. అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసండి. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు: వారాహి అమ్మవారి మహిమ, నవరాత్రుల మొదటి రోజు ప్రాముఖ్యత, పూజా విధానం, నైవేద్యం, మంత్రజపం, హారతి మరియు భక్తి సందేశం. మీ అందరికీ ఈ శ్రీ వారాహి అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ మీకు ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ 9 రోజులు ఈ సిరీస్ చేస్తానండి. అండ్ మీరు ఎలా పూజ చేసుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి మరియు స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి పురాణాలు అండ్ ఇంకా మీకు ఎలాంటి ఆర్ట్ వీడియోలు కావాలన్నా కూడా నా ఛానల్లో ఉన్నాయండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ వన్స్. అండ్ ఇలాంటి వీడియోలు మిస్ కాకూడదంటే పద్దు ట్రెండీ ఫైండ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వారాహి మాత, సర్వే జన సుఖినో భవంతు, అండ్ we will meet you in the next session. Until then, take care. Bye bye.